నర్సింగ్ కోర్సులు చేస్తే లైఫ్ ఎట్లుంటుందో ఈ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, అది చదివి వినిపిస్తా. సేవ ఉండి అందులోనే ఉపాధి ఆశించే వారికి నర్సింగ్ కోర్సులు చక్కగా సరిపోతాయి. తక్కువ ఖర్చుతో కోర్సు పూర్తయిన వెంటనే కొలువులు పొందడానికి నర్సింగ్ విద్య దారి చూపుతుంది. ఇంటర్మీడియట్ తర్వాత ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. వీరు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో 90,000 రూపాయలు, రాష్ట్ర స్థాయిలో 50,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. సబ్జెక్టులో పట్టు, ఆంగ్ల భాషలో నైపుణ్యం ఉంటే విదేశాల్లో అత్యున్నతంగా రాణించవచ్చు. ఉద్యోగానికి హామీ నర్సింగ్ కోర్సులో ఏఎన్ఎం, జిఎన్ఎం కోర్సులో ఇంటర్మీడియట్ అన్ని గ్రూపుల వారికి అవకాశం ఉంది. బిఎస్సి నర్సింగ్కి బైపీసీ వాళ్ళే అర్హులు. ఏఎన్ఎం, జిఎన్ఎం కోర్సుల్లో జాయిన్ అవ్వాలంటే ఇంటర్మీడియట్లో ఎలాంటి గ్రూప్ తీసుకున్నా, అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎనీ కోర్స్ వాళ్ళు అర్హులు. ఏఎన్ఎం, జిఎన్ఎం చేయాలి. బిఎస్సి నర్సింగ్ చేయాలంటే మాత్రం డైరెక్ట్ బిఎస్సి నర్సింగ్కి బైపీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఏఎన్ఎం కోర్సులో నర్సింగ్కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఈ కోర్సుతోనూ ఉపాధి పొందవచ్చు. మేటి అవకాశాలు ఆశించేవారు జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్లో చేరవచ్చు. ఇవి పూర్తయిన తర్వాత ఎంఎస్సి నర్సింగ్లో పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. నర్సింగ్ విద్యలో మహిళలకే అధిక ప్రాధాన్యం. పరిమిత సంస్థలోనే మేల్ నర్సింగ్ అందుబాటులో ఉంది కాబట్టి అబ్బాయిలు చేయకుండా ఉంటే బెటర్. అమ్మాయిలు మాత్రం చేస్తే మంచి లైఫ్ ఉంటుంది. వాస్తవానికి మెడికల్ ఫీల్డ్లో మహిళలకే ఎక్కువ ఫెసిలిటీ ఇస్తారు, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అన్నమాట. ఇంపార్టెన్స్ వాళ్ళకే. ఏఎన్ఎం యాక్సిలరీ నర్స్ అండ్ మిడ్వైఫ్ లేదా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు వ్యవధి 2 ఏళ్ళు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ఏఎన్ఎం అనంతరం వరుసగా జిఎన్ఎం, పోస్ట్ బేసిక్, బిఎస్సి నర్సింగ్, ఎంఎస్సి నర్సింగ్, పిహెచ్డి కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. ఏఎన్ఎం కోర్సుతోనే ప్రభుత్వ పరంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలోని ఉప కేంద్రాలు అంటే హెల్త్ సబ్ సెంటర్స్లో ఉద్యోగాలు ఉంటాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వీరిని సీనియర్ నర్సులకు సహాయకులుగా తీసుకుంటారు. జిఎన్ఎం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సు వ్యవధి 3 సంవత్సరాలు. మరో 6 నెలలు ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే 3 సంవత్సరాల 6 నెలలు కోర్సు మొత్తం కంప్లీట్ అవుతుంది ఇంటర్న్షిప్తో సహా. ఇంటర్ అన్ని గ్రూపుల వాళ్ళు అర్హులే. ఇంటర్లో ఏ గ్రూప్ చేసినా ఓకే. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, సంథింగ్. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ జిఎన్ఎం చదువుకోవచ్చు. ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్తో సీట్లు కేటాయిస్తారు. దీన్ని పూర్తి చేసుకున్న వారు 2 ఏళ్ల వ్యవధితో పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ కోర్సు చదువుకోవచ్చు. అనంతరం పోస్ట్ బేసిక్ డిప్లొమా లేదా ఎంఎస్సి నర్సింగ్లో చేరవచ్చు. ఆ తర్వాత ఆసక్తి ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, టైం ఉంటే నర్సింగ్లో పిహెచ్డి కూడా చేయవచ్చు. జిఎన్ఎం అర్హతతో ప్రభుత్వ వైద్యశాలలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో విరివిగా ఉద్యోగాలు పొందవచ్చు. మళ్ళీ బిఎస్సి నర్సింగ్ విద్యలో అధిక ప్రాధాన్యం ఉన్న కోర్సు బిఎస్సి నర్సింగ్. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్లో కనీసం 45% మార్కులు పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి మాత్రం స్పెషల్ క్యాండిడేట్స్. ఇంటర్లో బైపీసీ, ఇది బైపీసీ మ్యాక్సిమం బైపీసీ. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే బైపీసీలో 45% మార్కులు ఉన్నారు ఖచ్చితంగా. కోర్సు వ్యవధి 4 సంవత్సరాలు. అంటే ఇంటర్ అయినాక 4 సంవత్సరాలు. జాతీయ సంస్థలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశానికి నీట్, యూజీ, నర్సింగ్ సెట్, ఈఏపీ సెట్, బైపీసీ స్కోర్ తప్పనిసరి. బిఎస్సి నర్సింగ్ తర్వాత పోస్ట్ బేసిక్ డిప్లొమా లేదా ఎంఎస్సి నర్సింగ్ అనంతరం పిహెచ్డి పూర్తి చేసుకోవచ్చు. సుశిక్షితులైన నర్సులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. భారత్ సహా అన్ని దేశాలు వీరి కొరతను ఎదుర్కొంటున్నాయి. శ్రమించే తత్వం, సహనం, వృత్తి నైపుణ్యం ఉన్నవారు తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఈ వృత్తిలో రాణించడానికి ఒత్తిడిని తట్టుకోవాలి, ఓర్పు తప్పనిసరి, సహాయపడే తత్వం ఉండాలి, రాత్రి వేళలో పనిచేయడానికి సిద్ధపడాలి, మానసిక సామర్థ్యం, స్పృహతో మెలగడం, పరిశీలన, నిర్వహణ నైపుణ్యాలు ఉన్నవారు మేటి అవకాశాలు అందుకోవచ్చు. కొలువులు ఎక్కడ? ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లు, హెల్త్ సెంటర్లు, విద్యాసంస్థలు, ఓల్డేజ్ హోమ్లు, ఎన్జిఓలు, సేవా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఇవన్నీ ఉపాధి కేంద్రాలే. బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసుకున్నవారు ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆకర్షణీయ వేతనంతో రాణించగలరు. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వేలు, ఇతర కేంద్రీయ సంస్థల్లో నర్సు ఉద్యోగం పొందిన వారికి లెవెల్ 7 వేతనం
చెల్లిస్తున్నారు. వీరు 44,900 మూల వేతనంతో మొదటి నెల నుంచే సుమారు 90,000 అందుకోవచ్చట. ఇందుకోసం ఎయిమ్స్, ఇతర ముఖ్య సంస్థలు ఏడాదికి 2 సార్లు నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష నిర్వహిస్తున్నాయి. బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసుకున్న వారిని పరీక్ష ద్వారా ఆర్మీలో నేరుగా లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకొని లెవెల్ 10 వేతనం ఇస్తున్నారు. ఇలా అవకాశం వచ్చిన వాళ్ళు ప్రారంభంలోనే నెలకు 1,20,000 జీతం పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, హెల్త్ సెంటర్లు, సంక్షేమ వసతి గృహాల్లో సేవల నిమిత్తం నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీరికి ప్రారంభ మూల వేతనం 36,750 దక్కుతుంది. అన్నీ కలిపి మొదటి నెల నుంచే సుమారు 55,000 జీతం అందుకోవచ్చు. కార్పొరేట్ ఆసుపత్రులు బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం చదివిన వారికి ప్రారంభంలో 18,000 నుంచి 25,000 వరకు వేతనం అందిస్తున్నారు. పీజీ పూర్తి చేసుకున్న వారు ఆకర్షణీయ జీతంతో కార్పొరేట్ స్పెషాలిటీ వైద్య విభాగాల్లో ప్రత్యేక సేవలు అందించవచ్చు. బోధన రంగాన్ని ఎంచుకోవచ్చు. పీహెచ్డీతో నర్సింగ్ కళాశాలలకు ప్రిన్సిపల్గాను, ఆసుపత్రుల్లో హెచ్ఓడీలుగాను సేవలు అందించవచ్చు. విదేశాల్లో నర్సింగ్ సేవలపై పూర్తి అవగాహన, కమ్యూనికేషన్ నైపుణ్యం ఉంటే అమెరికా, కెనడా, సింగపూర్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ ఇలా దాదాపు అన్ని దేశాల్లోనూ పెద్ద మొత్తంలో వేతనాలు అందుకోవచ్చు. విదేశాల్లో ఉద్యోగాన్ని ఆశించేవారు ఆ దేశం నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించాలి. కొన్ని దేశాలు 2-3 ఏళ్ల అనుభవం ఉన్నవారికి పరీక్షలు లేకుండా నేరుగా ఇంటర్వ్యూతోనే అవకాశం ఇస్తున్నారు. ఇది నర్సింగ్తోని ఇన్ఫర్మేషన్. నర్సింగ్ చేస్తే ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.